మినిమం 2 ఇయర్స్ సెపరేట్‌గా ఉంటే డివోర్స్‌కి వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవచ్చు అని జెప్పారు. సో, అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కడో విన్నది అడుగుతున్నాను నేను. ఒక 7 ఇయర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అసలు మినిమమ్ ఫోన్ కాంటాక్ట్ గూడా లేకుండా కంప్లీట్ సెపరేటెడ్‌గా ఉంటే వాళ్ళకి డైవర్స్ వచ్చినట్లే అనేది ఒకటి విన్నాను. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే 7 ఇయర్స్ సెపరేట్‌గా ఉంటే వాళ్ళు డైవర్స్ తీసుకున్నట్లేనా? అంటే దీంట్లో ఎలా వస్తుందంటేనండి 7 ఇయర్స్ అనేటప్పటికి ఒక వ్యక్తి కనపడకపోతే అంటే ఒక ఒక కేసులా అండి, ఇదొక కేసులా. ఈ కేసులలో ఏమవుతుందంటే ఒక షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక జర్నీలో. ఆ జర్నీలో వెళ్ళినప్పుడు అతను వెనక్కి అంటే షిప్కి ఏదో యాక్సిడెంట్ అవుతుందండి. యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది చనిపోయారు, చాలామంది డెడ్ బాడీస్ దొరికింది. సో కానీ ఈవిడ భర్త డెడ్ బాడీ దొరకలేదండి. అంటే 1 ఇయర్ చూసారు, 2 ఇయర్స్ చూసారు, 3 ఇయర్స్ చూసారు. అంటే బాడీ అనేది అప్పుడే తెలిసిపోతుంది. ఒకవేళ పక్క దేశానికి ఏమన్నా అంటే కొంచెం దగ్గరలో ఏమన్నా ఈదుకుంటా వెళ్ళిపోయాడేమో, మళ్ళీ వస్తాడేమోనని ఆవిడ ఒక 2 ఇయర్స్ ఎదురు చూసారండి. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అప్పుడు అది బ్రిటిష్ టైం అనమాట, బ్రిటిష్ గవర్నమెంట్. ఆ టైంలో అంటే ఐపీసీ సెక్షన్స్, లార్డ్ మెక్కల్ ఇవంతా అప్పుడున్న టైంలో జరిగింది కాబట్టి ఈ కేసు కూడా అప్పుడు జరిగిందనండి మా సీనియర్స్ చెప్పారు. సో ఇటువంటి టైంలో ఏంటంటే 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అరౌండ్ 7 ఇయర్స్ అయిపోయింది. ఆవిడకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం పెరుగుతా ఉన్నారు, కొంచెం ఫ్యామిలీ బర్డన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి టైంలో అందరూ సలహాలు ఇస్తున్నారు, ఆవిడ ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి. మరి ఎలా చేసుకుంటావు, నా భర్త చనిపోయింది లేనిది కూడా తెలియదు కదా అంటే, ఇంకెన్ని సంవత్సరాలు చూస్తావు, 7 ఏళ్ళు చూసినావు కదా, 7 ఏళ్ళు చూస్తే ఇంకా భర్త రానింది రాకపోతే అక్కడే తేలిపోతుంది అనేటప్పటికి కొన్ని అంటే మనకి అక్కడ ఉన్న లార్డ్స్ అని అంటారు, మనం ఇప్పుడు లార్డ్షిప్ అని ఎలా అంటామో అప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి సంబంధించిన అధికారులు ధృవీకరించారనమాట. 7 ఏళ్ళు ఒక భర్త జాడ కనపడకపోయినా, అదేవిధంగా ఒక భార్య జాడ కనపడకపోయినా అటువంటి టైంలో వీళ్ళు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు. దే డోంట్ నీడ్ ఫర్ ద డైవర్స్. అంటే ఆ డైవర్స్ అవసరమే ఉండనక్కర్లేదు. అంటే వాళ్ళిద్దరూ వేరే కాపురాలు జీవించినప్పుడు అది అప్లై అవుతుందో లేదో తెలియదు కానండి, అతను చనిపోయినా, అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, అతను ఈవిడ జీవితంలో ప్రవేశించకపోయినా, అంటే మీరు చెప్తున్నట్టుగా అతను ఫోన్ కాంటాక్ట్ లేదు, అతను ఈవిడతో కలిసి మింగిల్ అవ్వలేదు, తర్వాత ఆ కుటుంబ అవసరాలు బాధ్యతలు చూడలేదు, 7 ఏళ్ళు దూరంగా ఉన్నారు. సో అప్పుడు ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకొని వాళ్ళకి విడాకులు వచ్చే అవకాశాలు కాదు, అసలు విడాకుల నెసెసిటీనే లేదు. సో దెర్ ఇస్ నో నీడ్ డైవర్సీ. అప్పుడు ఏమైందంటేనండి, అతను ఒక 7 ఇయర్స్ వరకు రాలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పక్క దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ వ్యాపారానికి వస్తే ఆ వ్యక్తికి ఈవిడించి పెళ్లి చేశారట. పెళ్లి చేసిన ఒక 1 ఇయర్ తర్వాత ఆ వ్యక్తికి ఈవిడికి కలిపి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అంటే అరౌండ్ 8 ఇయర్స్ తర్వాత అతను పక్క దేశానికి వెళ్ళిపోయాడంటే అండి, అప్పుడు ఏదో వర్షంలో పడవ మునిగి ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతను ఈదుకుంటా మళ్ళీ తర్వాత ఒక ట్రావెలింగ్ చేసుకుంటాను ఒక ఒడ్డుకి వెళ్ళిపోయాడంట. అక్కడ జీవనం సాగిస్తున్నాడు. తర్వాత 8 ఇయర్స్ తర్వాత అతను మళ్ళీ తన ఒరిజినల్ ప్లేస్కి వచ్చాడు, తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు అతను కేసు ఫైల్ చేశాడు, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు ఇంకొక భర్తని, ఇంకొక వ్యక్తిని, నేనున్నాను కదా అంటే, మీరు లేరు, మీరు 7 ఏళ్ళు రాలేదు, అందరు చూసే చేశారు అంటే, లేదు నువ్వు దొంగవి, నువ్వు క్రిమినల్ యాక్టివిటీతో ఇలా చేసినావు అది ఇదని ఇవిడ మీద కేసులు వేశారు. అప్పుడు ఉన్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, నువ్వు 7 ఏళ్ళు కనుమరుగైపోయావు, నువ్వు ఉన్నట్టు లేనట్టు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు, నువ్వు కుటుంబ బాధ్యతలు పంచుకోలేదు, సో దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్. అక్కడ డైవర్స్ అనే పదమే లేదు. ఎందుకంటే అతను ఒకటే గ్రౌండ్స్ పెట్టాడు, నాకు విడాకులు ఇవ్వకుండా ఎలా నా భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, అది తప్పు కదా అంటాడు. నీకు విడాకులు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు 7 ఏళ్ళు కనపడలేదు, కనపడలేదు, వినపడలేదు. మీరు అంటున్నట్టుగా ఏ కాంటాక్ట్ లేదన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకు వినపడలేదు, ఏ మంచి చెడు చూడలేదు. సో ఇటువంటి టైంలో పెళ్లి చేసేసుకోవచ్చా అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో చేసేసుకుంటారండి. అప్పుడేమవుతుందంటే అది మనం చెప్తుండగా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్. అతను కేసు ఫైల్ చేయడానికి కానీ క్లెయిమ్ చేయడానికి కానీ బహుశా అవకాశం లేకపోయి ఉండొచ్చు. మనం ఒకసారి మళ్ళీ కూడా దీని గురించి చర్చిద్దాం. మా సీనియర్స్ ని కూడా ఒక్కసారి అడుగుతానండి దీని ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకున్న అప్పుడు జడ్జిమెంట్ ఏంటంటే 7 ఏళ్ల వరకు అతను కనపడకపోతే, అతను చనిపోయాడా లేదన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోతే, అతను వెలుగులోకి రాకపోతే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్. అంటే తర్వాత అతను అంటే వెలుగులోకి వచ్చినా కానీ అతనికి అధికారం ఉండదు తన భార్య మీద, అంటే 7 ఏళ్ళు దూరంగా ఉంటాయి. సో ఇటువంటి గ్రౌండ్స్ ఫుల్ఫిల్ అవుతుందండి.